రామాయణం రాముడు చూపిన ధర్మపథం. రామాయణం అంటే కేవలం ఒక కావ్యం కాదు, అది రాముడు నడిచిన మార్గం. పరమాత్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అయినా ఈ భూమిపై ఒక సామాన్య మానవుడిగా జన్మించి మనిషి ఎలా జీవించాలో ఆచరించి చూపిన అద్భుత కావ్యమిది. 1. ఆదర్శ మానవుడు, మర్యాద పురుషోత్తముడు. రాముడు తన జీవితంలో ఎదురైన కష్టాలను దైవశక్తితో కాకుండా ఒక మనిషిగా తన మనోధైర్యంతో, ధర్మంతో ఎదుర్కొన్నాడు. పుత్రుడిగా తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. సోదరుడిగా తమ్ముళ్ల ప్రేమాభిమానాలను పంచుకున్నాడు. భర్తగా సీతమ్మ కోసం సముద్రాన్నే దాటాడు. రాజుగా ప్రజల క్షేమమే తన ధ్యేయంగా జీవించాడు. 2. ధర్మమే రాముడు. రాముడే ధర్మం. మహర్షులు చెప్పినట్లు రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి ఒక రూపమిస్తే అది రాముడిలా ఉంటుంది. తనను అడవుల పాలు చేసిన కైకేయిని ఒక్క మాట కూడా అనని శాంతమూర్తి ఆయన. చివరకు శత్రువైన రావణుడికి కూడా తన తప్పు తెలుసుకోవడానికి సమయం ఇచ్చిన మహాగుణవంతుడు. 3. ప్రేమకు దాసుడు. రాముడు అధికారానికి, ఐశ్వర్యానికి పొంగిపోలేదు. కేవలం ప్రేమకు మాత్రమే లొంగాడు. వనవాసంలో గుహుడిని సోదరుడిలా కౌగిలించుకున్నాడు. శబరి ప్రేమతో ఇచ్చిన ఎంగిలి పండ్లను అమృతంలా స్వీకరించాడు. హనుమంతుడిని తన ఆత్మబంధువుగా ఆలింగనం చేసుకున్నాడు. రాముడి దృష్టిలో కులమతాలు లేవు, ఉన్నదల్లా కేవలం నిర్మలమైన భక్తి మాత్రమే. 4. సీతమ్మ -ఓ సహనమూర్తి. రామాయణంలో సీతమ్మ తల్లి పాత్ర స్త్రీ శక్తికి, సహనానికి నిలువుటద్దం. కష్టాల్లో భర్తకు తోడుగా ఉంటూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఆమె లోకానికి చాటి చెప్పింది. అందుకే రాముడు లేని ఊరు, రామనామం లేని ఇల్లు మన దేశంలో ఉండవు. ముగింపు. రావణ సంహారమనేది కేవలం ఒక యుద్ధం కాదు, అది అధర్మంపై ధర్మం సాధించిన విజయం. మనం రామాయణాన్ని కేవలం చదవడం మాత్రమే కాదు, రాముడు చూపిన ఆ సత్యం, ధర్మం, క్షమ అనే మార్గాల్లో నడవడానికి ప్రయత్నించాలి. గమనిక: ఇది రామాయణ మహాసముద్రంలో ఒక చిన్న పరిచయం మాత్రమే. అందరికీ సులభంగా అర్థం కావాలని సరళమైన భాషలో రాయడం జరిగింది.